ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న కుబేరా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కుబేరా 120 కోట్ల భారీ బడ్జెట్తో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా వస్తోంది. ఈ చిత్రం జూన్ 20న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలోని ట్రాన్స్ ఆఫ్ కుబేరా వీడియోని మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా వీడియో 12 మిలియన్ వ్యూస్తో యూట్యూబ్లో ట్రెండింగ్ 1 పొజిషన్లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు. త్వరలోనే ఈ చిత్రం నుండి 2వ పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ పాటకి హైలైట్గా ఉంది. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన మహిళ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్వ్, సాయాజీ షిండే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తిక్ శ్రీనివాస్ అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుష్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కుబేరా మూవీ గురించి, హీరో నాగార్జున గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు హీరో ధనుష్. ధనుష్ మాట్లాడుతూ, నా చిన్ననాటి నుంచి నాగార్జున నటని చూస్తూ ఆయనని ఎంతో ఆరాధిస్తున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం నాకు చాలా గౌరవంగా ఉంది. తమిళంలో ఆయన నటించిన రక్షకం చిత్రం నాకు చాలా ఇష్టమైన సినిమా. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వ్యక్తితో కలిసి నటించడం నా అదృష్టం. ఇది నాకు గర్వకారణమైన క్షణం. ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అనుభవాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను అని అన్నారు. నాగార్జున లాంటి లెజెండ్ ని చూసి తాను ఆశ్చర్యపోయానని, ఆయన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ అని అన్నారు. అంత గొప్ప నటుడితో నటించడం చాలా గర్వంగా ఉందని, షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. ఈ అనుభవం తనపై శాశ్వత ముద్ర వేసిందని అన్నారు. లేటెస్ట్ గా ట్రాన్స్ ఆఫ్ కుబేరా అంటూ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే ఇకపై శేఖర్ కమ్ములని సెన్సేషనల్ డైరెక్టర్ అని పిలుచుకోవడం ఖాయమని అనిపించేలా ఉంది. టీజర్ ఎంత హైలైట్గా ఉందో అంతకుమించి దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం కనిపిస్తోంది. ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ సాగిన డైలాగ్స్ చూస్తే శేఖర్ కమ్ముల ఈ మూవీతో ఒక పెద్ద సంచలనం సృష్టించబోతున్నాడని అర్థమవుతోంది. సామాజిక సమస్యల నేపథ్యంలో కథనం ఉండబోతుందని తెలుస్తోంది. హీరో ఎంట్రీ ఇలా సీనియర్ కాబట్టి, నాగ్ ఎంట్రీ ఇలా నేషనల్ క్రష్ కాబట్టి రష్మికన్ ఇలా పరిచయం చేయాలి అంటూ రెగ్యులర్ కమర్షియల్ లెక్కలు కూడా కనిపించకుండా ప్రతి ఫ్రేమ్తో మిస్పరైజ్ చేశాడు శేఖర్ కమ్ముల. అయితే కంటెంట్ పరంగా చూస్తే తనకంటే బలవంతుడైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి తిండికి టికానా లేని బిచ్చగాడు లాంటి ధనుష్ని చేరదీసి తన స్థానంలో నిలబెట్టే అలాంటి పాత్రలు నాగార్జున కనిపిస్తున్నాడు. వీటికి అలవాటు పడలేక, దరిద్రాన్ని వదులుకోలేక తంటాలు పడేలాంటి పాత్రలు ధనుష్ కనిపిస్తున్నాడు. రష్మిక పాత్ర మాత్రం కాస్త సీక్రెట్ గా కనిపిస్తోంది. మొత్తంగా లేట్ అయిన ఈ మూవీతో శేఖర్ కమ్ముల అనేక సంచలనాలు సృష్టించబోతున్నాడు. జూన్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ల, సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.